రెండు సార్లు ఇక్కడ కట్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ వస్తాయి మళ్ళీ ఈ గెనుపు కాడ కంపల్సరీ ప్రతి గెనుపు కాడ వస్తుంది మనకి అంతలో ఈ సంది కొట్టేసినారు బాగానే ఉంది ఇక్కడ కట్ చేస్తే లాభ అవుతుంది నెక్స్ట్ సంవత్సరం కాపుకి వస్తుంది మనకి ఇక్కడ కొట్టేసినారు కొట్టే కూడా ఇంత దూరం రావాల్సిన కాపు కాస్తుంది మనం పూత ఒకటి తెంపనటువంటి కూడా కాపులు కాస్తాయి పూత తెంపేస్తాం చెట్టు లాగా కావాలండి వంగిపోతుంది నుంచి నువ్వే చూస్తున్నావు మేమే సార్ 9 నీళ్ళు ఎట్లా ఇస్తారు నీళ్ళు కాలువలు కొట్టేయడం నీళ్ళు కట్టుకుంటారు వానాకాలం తీసేసినారు ఎండాకాలం కొట్టాలన్నా కాలువలు కొట్టలు ఇదే మన ఇంత భూమికి నీళ్ళు వారానికి సిస్టమ్ డ్రిప్ పెట్టలే పెడతాది సార్ పెట్టుకోవచ్చు దీనికి ఎండాకాలం ఎట్లా అందించిందప్ప నీళ్ళు అది సార్ రౌండ్ కొట్టుకోసం 20 రోజులు అవుతుంది అంటే పైపు ట్రాక్టర్ పెట్టి ఏం లేదు కాలువలే మోటార్లు ఈ భూమి లెవెల్కి అనిపిస్తలేదు పోతుంది పారుతానే నీ కింది కాలువ అంటే మొత్తం భూమిలో బారదనమాట కాలువ పోటీ పోయి చెట్టు కుదురు ఇస్తారనమాట అది పారని మళ్ళీ తిప్పింది మాది అంత దున్ని రూటర్ కొట్టి ఇప్పుడు ఇంకా టైం ఉంది రూటర్ కొట్టేది తర్వాత రూటర్ కొట్టి మరసంగా పెట్టుకోండి జనుము గిట్ల కూడా చల్లితే మళ్ళీ పంట కూడా వేయచ్చు ఇంకా సంవత్సరం తీసుకుని లేక పెట్టినారు మనం చిన్న ఇంత సీన్లు యాడ్ చేస్తారు అది లాగో తోట ఉంది ఆడ అది పెద్ద అది 25-30 ఎకరాలు అదే ఉంది ఇది ఒక 10-40 ఎకరాలు అవుతుంది మామిడి తోట పొలం మొత్తం ఈ గుట్ట కనుంటే ఇట్లా ఆ గుట్ట కాదు అక్కడ ఉంది ఆ గుంట్లో ఎవరివి తిమ్మారెడ్డి అవి కూడా తిమ్మారెడ్డి అలా కింది వరకు అట్లా వరేస్తాడు ఏం కదా ఊరి ఒక 400-500 అవుతుంది దీనికి ఆడికి 360-400 రోజులు సంతలు అవుతుంది దీనికి మామిడి తోట పెట్టిన కాదు ఇంకా రిస్క్ కూలీలో రిస్క్ తీసుకునే కానీ ఆయన మామిడి తోట ఇప్పుడు 500-600 ఇంకా 10-10:30 అవుతుంది ఇంక గుత్త పట్టుబడి పొద్దుగా అవుతుంది చాలా పని ఉంది మీరు నాట్లప్పుడు ఇంకా వెయ్యి ఆ పెద్ద తోట పోదాంపా ఇట్లా రాలే మనం నడుచుకుంటా మరి నువ్వే కదా నేను ఏమంటే నడుస్తారో లేదన్నట్లే ఇప్పుడు పెద్ద తోటకి ఇట్లే పోవాలా ఇట్లా కారు పోదా ఇట్లా పోదా కారు అట్లా తిరిగి పెద్దది మరి అదే ఈ నడుచుకుంటూ పోవచ్చు గిదే లేదా అవసరమేనా కనపడేది అట్టకెళ్ళి రోడ్ ఉందే ఆడ కారు వస్తుందా మరి కారులోనే పోదాంపా మరి కారులో పోదాంపా నడుస్తలే మీ నుంచి గుంటూరు ఎవరు నడుస్తారు సంవత్సరం మొక్కలు అంటే భద్రం కూడా ఫస్ట్ క్లాస్ కూడా మొక్కలు 1 year అంటే ఎంత చెమ్ము కూడా ఎంత గట్టిగా ఉంటుంది కాండం ఈ తర్వాత భూమిని బట్టి ఉంటుంది మాకు భూమిని బట్టి కింద కాయల్ని బట్టి మొక్క చిన్నగా ఉంటుంది డెవలప్ కూడా అయ్యలేకుంటుంది అప్పుడు తెచ్చినప్పుడు సౌడు తల్లించాడు ఇక అప్పుడే భూమి ఆడ మట్టి సౌడు మట్టి వరుమల్లో కూడా పడతాయంట అది లెక్కనేది బుడం చుట్టూ ఒక 3 ఫీట్ల వరకు మట్టి వదిలేసి కట్ చేసుకున్నారు. వికారాబాద్లో విజయరామ్ అని హైదరాబాద్లో ఉండేది ఆయన. అదే 70 ఎకరాలు తీసుకొని 5 లేయర్ మెథడ్ అని పసుపు అల్లము ఇంత మొక్కలు అంత మొక్కలు పెట్టిండని మోడల్ ఫామ్ గా చాలా మంది రాష్ట్రం పక్క రాష్ట్రాల నుంచి చూస్తుంటారు అప్పుడు. ఇందిరా పార్క్ లో ఆయన స్వీట్ హౌస్ సేవ్ సాయిల్ అని ఆర్గానిక్ మెథడ్ లోనే చేస్తాడు, కెమికల్స్ లేదు. ఒక మోడల్ రకరకాల ప్రయోగాలు, నీళ్ళు ఆటోమేటిక్ గా నడిచేటట్టు, సోలార్ నడిచేటట్టు ప్రయోగాలు చేసి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎన్జిఓస్ వాళ్ళు వీళ్ళు దానికి సపోర్ట్ చేస్తారు. 70 ఎకరాలు తీసుకొని ఆవు ఇట్లా పాలిస్తుంటది. ఎడ్లు అదే కోడిదూడలు పెట్టిండు. ఆ గానుగ తిరుగుతుంటది, ఆ గానుగకు ఇవి తిరుగుతుంటే అది తిరుగుతుంటే ఆ నీళ్ళు వచ్చి పోస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా అంటే ఇది ఒక క్రియేటివిటీ కిందంటే అందరు రైతులు అట్లయితే చేయలేరమ్మ. కానీ ఎగ్జాంపుల్ చూపనికే పెట్టిన అది దేశీ విత్తనాలు వద్దు పోదా తలుకుంటుంది.
జనాలే ఆడేస్తారు కారు జనాలు లేవు అక్కడ. దిగదు.